హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కేసీఆర్ గారు రాజకీయం అయితే వీళ్ళిద్దరి మధ్యన నడుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడు ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, రానున్న నెక్స్ట్ ఎలక్షన్ టైం కల్లా పరిస్థితులు ఎట్లా మారబోతున్నాయి, అప్పటికి ప్రజల ఒపీనియన్ ఏందన్నది ఒక మంచి డ్రాఫ్ట్ అయితే రాసుకొచ్చిన క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా పాయింట్ టు పాయింట్. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రాపర్గా ఉంటుంది. ఎవరికైతే ఆ పొలిటికల్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉందో ఈ వీడియో చూస్తే కొంచెం కూడా సిచ్యువేషన్స్ అయితే అర్థమవుతాయి. అంటే ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, జస్ట్ పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, నెక్స్ట్ పరిస్థితులు ఎట్లా మారుతాయి అన్నదే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేవంత్ రెడ్డి గారి బలమేంది, కాంగ్రెస్ పార్టీ బలమేంది, బీఆర్ఎస్ బలమేంది, కేసీఆర్ గారు బలమేంది, రేవంత్ రెడ్డి గారు బలహీనత ఏంది, కేసీఆర్ గారు బలహీనత ఏంది, అసలు ప్రజలు ఏమనుకుంటారు, అన్నీ 99% ప్రతి ఒక్క విషయం రెండు పార్టీల నుంచి అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. వీడియో అయితే మీరు చూసేసేయాలి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన పోటీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు కేసీఆర్ గారి మధ్య జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. గెలుపైన ఓటమైనా సరే ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే అదే నడుస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించి 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిశను ఇద్దరు నాయకులే నిర్ణయించే అవకాశం కీలకంగా ఉంది. ఫస్ట్ కనుక మాట్లాడుకుంటే రాజకీయం అనేది రెండు పార్టీల మధ్యన నడుస్తుంది. కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు లేదన్నది ఎలక్షన్లు అయ్యి రిజల్ట్ వచ్చిన వరకు ఎవ్వరూ చెప్పలేరు. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి, ఎవరి కాన్ఫిడెంట్ వాళ్ళకుంటుంది. బట్ రిజల్ట్ అనేది వచ్చేదాకా ఎవరు గెలుస్తారు ఎవరు మనం చెప్పలేము. కాబట్టి గెలుపుకోవటం కనుక పక్కన పెడితే బలబలాల గురించి అయితే మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు అదే సీఎంగా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఉన్న బలాలు ఏందన్నది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం అధికారంలో ఉండటం అతి పెద్ద బలం. అంటే అధికార పార్టీకి ఎలక్షన్లు వస్తున్న 1 ఇయర్గా ముందు కావచ్చు, ప్రజలకు ఏం కావాలో అవి కనుక అధికార పార్టీ చేసి పెడితే 100% కాకుండా సరే కూడా అట్లీస్ట్ 50% చేసినా సరే కూడా 100% ఏ పార్టీ చేయలేదు. కాబట్టి అది ఇంపాసిబుల్. ఏ పార్టీ ఉన్నా సరే కూడా చేయలేదు, ఇంపాసిబుల్. 50% బేసిక్స్ ఇంపార్టెంట్ ఏవైతున్నాయో అవి కనుక చేస్తే ఆ పార్టీ మీద ఉన్న ఇంప్రెషన్ కానీ, పార్టీకి ఉన్న బలం కానీ ఏడికి పోదు, అట్లనే ఉంటుంది. అవి ఓట్ల రూపంలో చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉండడం పెద్ద బలం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అదే ఒపీనియన్తో ఉన్నారు. అంటే ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా అభివృద్ధి అనేది కాంప్రమైజ్ కాకుండా ఎయిర్పోర్ట్ల విషయంలో కావచ్చు, మెట్రో విషయంలో కావచ్చు, బుల్లెట్ ట్రైన్ల విషయంలో కావచ్చు, తెలంగాణకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ప్రతి దానిలో రేవంత్ రెడ్డి గారు బ్యాలెన్స్ చేసుకుంటా అన్నిటిని ఒకటే లెవెల్గా ఒక డిసిప్లిన్గా అయితే పోతుందని చెప్పేసి ప్రజల అభిప్రాయం అట్లుంది. గవర్నమెంట్ కూడా అదే ప్రజలకి ప్రతి మీటింగ్లో చెప్తారు. మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలు అటువంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం బాగా దృష్టి పెట్టింది. అలాగే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ భవిష్యత్తు నగరాలకు పెట్టుబడుల ఆకర్షణ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుంది. మనందరికీ తెలిసిందే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఫ్యూచర్ సిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే ఖచ్చితంగా రాజకీయాలలో అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ఏం చేసేస్తారు, విమర్శిస్తారు. అది కామన్. అది ఎవరున్నా సరే కూడా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా సరే కూడా అధికార పార్టీ ఏదైనా పని చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం 2047 స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు కావస్తున్న ఏదైతే ఆ పండగ ఉందో ఆ పండగ సందర్భంగా తెలంగాణని ఎట్లైనా అభివృద్ధి చేసి కొత్త నగరాలను, భారీ పెట్టుబడులను తీసుకొచ్చే పనులు అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి శైలి దూకుడుగా ఉంటుంది. ప్రత్యర్థులను నేరుగా సవాల్ చేయడం, సభల్లో దూకుడు ప్రదర్శించడం వల్ల యువతతో పాటు
కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉత్సాహం పెరుగుతుంది, డబల్ అవుతుంది. కేసీఆర్ గారిని అసెంబ్లీ చర్చకు ఆహ్వానించడం కూడా ఈ వ్యూహంలో భాగమే. అంటే నిజంగా అంటే ఓపెన్గా చెప్పాలంటే ఇప్పట్లో రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉన్నా లేకున్నా సరే కూడా, అంటే నేను రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నా, రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉన్నా లేకున్నా సరే కూడా రేవంత్ రెడ్డి గారి మాటలో కానీ రేవంత్ రెడ్డి గారి మాటలో ఉన్న పవర్ కానీ తేడా లేదు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉన్నా అట్లనే వస్తుంది ఆ మాట, తూట ఒక్కొక్క మాట తూట రేవంత్ రెడ్డి గారిది. ఆ పాటలో కూడా ఉంటుందా, నీ మాటే తుపాకు తూట అని చెప్పేసి పాటలో కూడా ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉన్నందుకే కదా, అధికారం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు, ఎంతమంది కార్యకర్తలు సపోర్ట్ చేసి ఇవాళ సీఎం కుర్చీలు కూర్చోబెట్టారంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఎస్సీఎన్టీ లీడర్ అన్నా సరే, ఎస్సీఎన్టీ కార్యకర్త అన్నా సరే, ఎవరైనా సరే కూడా వినాలనిపిస్తుంది. ఆయన మాట్లాడే విధానం అట్లుంటుంది. ఒక పాయింట్ టు పాయింట్ ఏ డిస్కషన్ తీసుకున్నా సరే కూడా ఏడ స్టార్ట్ చేయాలి, ఎండ్ చేయాలి, ఆపాలన్నది చాలా క్లారిటీతో ముందుకు పోయే రాజకీయ నాయకులలో రేవంత్ రెడ్డి గారు ముందు స్థానంలో ఉన్నారు. ప్రజెంట్ అయితే చాలా క్లారిటీతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రతి విషయంలో ఆయన మాట్లాడినాక డిసిజన్ తీసుకున్నాక మాట్లాడినాక డిసిజన్ తీసుకోడు. ఆయన డిసిజన్ తీసుకున్నాక మాట్లాడతారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డికి ఆ క్రేజు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజల ఆ క్రేజు. ఆయన సభలో మాట్లాడుతుంటే అసలు అట్లా చూసుకుని ఉండాలనిపిస్తుంది. అంత దూకుడు. అంటే ఒక ఇప్పుడున్న యూత్కి ఏదైతే కావాలనో, యూత్ని అట్రాక్ట్ చేసే మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి గారిలో ఏకదమ్ ఉంది. రేవంత్ రెడ్డి గారి సక్సెస్ ఫార్ములా కూడా అదే అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ అది, నేను అట్లా అనుకుంటున్నాను. అంత మంచి టాకింగ్ పవర్ అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. అది చాలా కాంగ్రెస్ పార్టీకి బలమవుతుంది, ప్లస్ కాంగ్రెస్ కార్యకర్తలకి దాన్ని సపోర్ట్ చేస్తారు. తెలంగాణ ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు. ఆయన మాట్లాడే విధానం అందరికీ నడవదు. మన అట్లా ఆయన అట్లా మాట్లాడింది కదా, నేను కూడా అట్లా మాట్లాడదని చెప్పి అంటే అది రేవంత్ రెడ్డి గారికే సెట్ అయింది. అది ఆయన్నే మాట్లాడితేనే వర్కౌట్ అవుతుంది. అది వేరే ఇంకెవరు మాట్లాడినా సరే వర్కౌట్ కాదు. కేసీఆర్ గారిని కూడా అసెంబ్లీకి చర్చకు ఆహ్వానించడం కూడా ఈ ఊహలో భాగమే. కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారిని నేను విమర్శించాలన్నా లేకపోతే ఈ వీడియోలో ఆయనను తక్కువ చేసి మాట్లాడాలని కాదు. కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత అసెంబ్లీలో పోయి ఏదైతే ఆడికైతుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి కన్నా సీనియరు, కేసీఆర్ గారి కన్నా ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిరు. 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే, 21లో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పోయి కొట్లాడారు. అది మంచి కానీ చెడు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎదురుదాడి చేసినా సరే కూడా, ఎన్ని డిస్కషన్స్ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు అయితే మాత్రం వేయలేదు. కేసీఆర్ గారు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోరుకుంటారు కేసీఆర్ గారు పోయి అసెంబ్లీలో అధికార పార్టీని కనుక కరెక్ట్ ప్రశ్నలు అడిగితే చూడాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కేసీఆర్ గారు పోయి గట్టిగా మాట్లాడాలి అంశాలపై అని చెప్పి కోరుకుంటారు. బట్ కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి పోతలేరో అది ఇప్పటికీ చాలామందికి $1 మిలియన్ క్వశ్చన్. అది అసలు పోతారా పోరన్న కాడికి కూడా ఉంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎంత మాట్లాడినా సరే కూడా పెద్ద ఆయన వస్తేనే దానికి ఒక పవర్ హౌస్ కాబట్టి పెద్ద ఆయన వచ్చి మాట్లాడితేనే అది అట్లా ఆ న్యూస్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అట్లా వెళ్ళిపోతుంది. అది కేసీఆర్ గారు వచ్చి ఒక మాట మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, హక్కుల కోసం కావచ్చు, ఏ దానికోసమైనా సరే కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ జరిగితే అది చూడాలని చెప్పి తెలంగాణ ప్రజలు చాలా వెయిట్ చేస్తారు. ఆ అవకాశం కేసీఆర్ గారు ఎప్పుడు ఇస్తారో మనం చూడాలి. అది కోరుకుంటున్నాను నేనైతే, కేసీఆర్ గారు పోయి ప్రశ్నించాలని చెప్పి. అయితే అధికారం ఉండటం ఎంత బలమో అంతే బాధ్యత కూడా. రేవంత్ రెడ్డి గారికి అయితే అధికారం ఉండడం ఎంతగానో బలమో అది ఎంత ఇది ఇస్తుందో ఆ బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఎట్లంటే అట్లా చేస్తే అది సెట్ కాదు. కాబట్టి సీఎం పొజిషన్ ఒక రాష్ట్రం అంతా ఆయన చెప్పు చేతులు ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత కూడా అంతే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా అయితే ఆయన బాధ్యతలు ఊహించిన దానికన్నా ఎక్కువనే నెరవేరుస్తారు. ఆయన రేవంత్ రెడ్డి గారు చాలా పక్కడబందిగా క్లారిటీగా ఏకదమ్ అస్తు క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు అయితే పరిపాలన చేస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు, అదే ఏవైతే హామీలు ఇచ్చారో వాటి అమలు గురించి, ఉద్యోగాల కల్పన గురించి, రైతు సమస్యల గురించి, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ప్రజలు ప్రభుత్వాన్ని అంచనా వేస్తారు.
అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా కనిపించకపోతే వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజల్లో కొంతమంది సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో చర్చలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది అందరికీ అన్ని పార్టీలు ఏం చేసినా సరే కూడా నచ్చాయి. ఇది ప్రతి ఒక్క పార్టీకి ఉన్న ఇది అంటే మనం కూడా మన పర్సనల్ లైఫ్లో కనుక చూసుకుంటే కొంతమంది ఎంత మంచి ఏం చేసినా సరే కూడా మనకు నచ్చారు పర్సనల్గా. అట్లనే కొంతమందికి కొన్ని పార్టీలు ఏం చేసినా సరే కూడా నచ్చాయి కాబట్టి అట్లనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమందికి నెగిటివ్గా కొన్ని ప్రచారం చేస్తారు. హైడ్రా గురించి కావచ్చు, కొన్ని పథకాలు ఇంకెప్పుడు ఇస్తావు అవి ఎప్పుడు ఇస్తావు ఇవి ఎప్పుడు అంటే వీళ్ళు ఇచ్చిరు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన దానిలో కూడా న్యాయం ఉంది కాబట్టి అది ప్రజలకు వ్యతిరేకంగా మారకముందే ఆ సంక్షేమ పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో అవి తొందరగా నెరవేరిస్తే రేవంత్ రెడ్డి గారికి ఇంకొంచెం బలం పెరుగుతుందని చెప్పేసి ప్రజల ఒపీనియన్. ఉద్యోగాలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం ఉద్యోగాలు వచ్చినాక 2 times ఏమో మంచి నోటిఫికేషన్ ఇచ్చిండు. నెక్స్ట్ కూడా నోటిఫికేషన్కి ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రేవంత్ రెడ్డి గారు అయితే సక్సెస్ఫుల్గా ఉన్నారు. దాని గురించి అయితే నేను ఎక్కువేం మాట్లాడా. ప్రాజెక్టులు ఏవైతే సాగునీటు త్రాగునీటు ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక సీరియస్గా తీసుకొని ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కనుక రేవంత్ రెడ్డి గారు క్లియర్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఇంకా మంచి బలం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం అంటే కేసీఆర్ గారికి ఏవైతే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు బలాలు మాట్లాడాం కదా, ఇప్పుడు కేసీఆర్ గారి బలాల గురించి మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు తెలంగాణ రాజకీయాలు ఉన్నప్పటికీ అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో అంటే ఇప్పటికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్న నాయకుల్లో కేసీఆర్ గారు అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మనందరికీ తెలిసిందే కేసీఆర్ గారు అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అన్న కాడికి నడిచింది చాలా ఏండ్లు. నాయకుడిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 10 ఏళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ, రైతు బంధు, హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలు బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ ప్రధాన విజయాలుగా ప్రచారం చేస్తాయి. మిషన్ భగీరథ, రైతు బంధు, హైదరాబాద్ అభివృద్ధి ఈ 3 అయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మంచిగా చేసిందని చెప్తాను నేను. హైదరాబాద్ అభివృద్ధి అని అంటే హైదరాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ పార్టీ ఉన్నా సరే కూడా హైదరాబాద్ అభివృద్ధి అనేది ఆగదు. అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకున్నా సరే ఆ అభివృద్ధి అవుతుంది. ఎవరున్నా సరే కూడా హైదరాబాద్ గురించి అది అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా హైదరాబాద్ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎవరు అవునా కాదన్నా ఇది వాస్తవం. హైదరాబాద్ అభివృద్ధి అనేది అధికారంతో సంబంధం లేకుండా జరిగేటిదే హైదరాబాద్ అభివృద్ధి. బట్ ఆ టైంలో ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళ ఖాతాలోకి అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా జరిగిన అభివృద్ధిని వాళ్ళ ఖాతాలో వేసుకోరు. సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే చేస్తుంది. ప్రస్తుతం అధికార వ్యతిరేకత పెరిగితే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే స్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. బీఆర్ఎస్కు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. పార్టీ నాయకత్వం కూడా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెబుతుంది. అంటే ప్రస్తుతం అధికార పార్టీ వ్యతిరేకత పెరిగితే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఏదైతే ఉందో అది కనుక పెరిగితే దాన్ని ఎట్లయినా సరే కూడా మనం క్యాచ్ చేసుకొని రానున్న రోజుల్లో దాన్ని మన ఓటు బ్యాంక్ తీసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి స్టాండ్ ఉంటుందని చెప్పి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికి కూడా చాలా విలేజ్లలో బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఉంది. బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసే నాయకులు గ్రామ స్థాయి నుంచి ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అట్లనే కేసీఆర్ గారికి ఉన్న సవాళ్ళు ఏందని కూడా మీకు చెప్తాం. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్న సవాళ్ళు తక్కువ కాదు, చాలా గట్టి సవాళ్ళు ఉన్నాయి కేసీఆర్ గారికి. అవి ఏ విధంగా ఉన్నాయంటే కేసీఆర్ గారికి ఉన్న సవాళ్ళు తక్కువ కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి. 2023లో అధికారాన్ని కోల్పోవడం వల్ల పార్టీ క్యాడర్లో కొంత నిరాశ వచ్చింది. పలువురు నేతలు పార్టీని వీడారు. యువ ఓటర్లు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే గత పాలనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది వాస్తవం. నేను ఇంతకుముందు చెప్పినా కదా, కేసీఆర్ గారు కనుక అసెంబ్లీకి వచ్చి ఏవైతే ఆరోపణలు వచ్చినాయో పార్టీ మీద, ఆ ఆరోపణలన్నింటికి కనుక ఆ విమర్శలన్నింటికి కనుక కేసీఆర్ గారు కరెక్ట్గా కనుక సమాధానం చెప్తే చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్కి ఉంది. కేసీఆర్ గారు కనుక చెప్తే కేసీఆర్ గారు ఉన్న సవాళ్ళలో ఒక సమస్య తక్కువైనట్టు అవుతుంది. ప్రజలు అన్నీ ఇప్పుడు డే టు డే ఏ రోజు ఆ రోజే మనకి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీడియా ఛానల్లో కావచ్చు, ఏ రోజు ఆ రోజే క్లియర్గా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు
ఏవైతే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే పార్టీని చాలామంది లీడర్లు కూడా పార్టీని వదిలేసారు గ్రామ స్థాయి నుంచి, మళ్ళీ అధికారంలోకి రావాలంటే మాత్రం వీటన్నింటికి ఏదైతే విమర్శలు వచ్చినాయో వాటన్నింటినీ జస్టిఫికేషన్ క్లియరెన్స్ చేయాల్సిన బాధ్యత అయితే కేసీఆర్ గారికి ఉంది. వచ్చే 5 ఏళ్లలో ఎవరు అవకాశాలు ఎక్కువ అంటే రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు పూర్తి పాలనపై ఆధారపడి ఉంటుంది. ఆయన ప్రకటించిన అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, సంక్షేమ హామీలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తే రేవంత్ రెడ్డి గారు మరింత బలపడే అవకాశం అవుతుంది. మరోవైపు ప్రజల అసంతృప్తి పెరిగితే కేసీఆర్ గారికి మళ్ళీ అవకాశం రావచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అనుభవం, ఉద్యమ వారసత్వం ఇంకా ఇప్పటికీ కేసీఆర్ గారికి బలమైన ఆస్తులే. ప్రస్తుతం కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి వద్ద అధికారం, యువ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జాతీయ మద్దతు ఉన్నాయి. కేసీఆర్ గారి వద్ద అనుభవం ఉంది, తెలంగాణ ఉద్యమ వారసత్వం ఉంది, బీఆర్ఎస్కు ఉన్న స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్నాయి. ప్లస్ పాయింట్లు వాళ్ళిద్దరికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే అట్లున్నాయి. ప్రస్తుతం రాజకీయ పోటీలో రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నట్లు కనిపించినా తెలంగాణలో బీఆర్ఎస్ను పూర్తిగా విస్మరించే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్తారు నెక్స్ట్ నేనే వస్తా అని చెప్పేసి. అది ఉన్నా సరే కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి లేదు, తక్కువ అంచనా వేసే పరిస్థితి అయితే లేదు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి పాలనపై ప్రజలు తీర్పు, కేసీఆర్ గారు తిరిగి వస్తారా అనేది ఇప్పటికీ అట్లా ప్రశ్న నడుస్తూనే ఉంది. ఒక్క నిమిషం ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లకి గెలవడానికి ఆయన రీజన్స్ ఏందన్నది ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆయన నమ్మకం ఏందన్నది రేవంత్ రెడ్డి ఏ నమ్మకంతో ఏ మీటింగ్లో కావచ్చు నెక్స్ట్ వచ్చేది మనం అన్నక్కడికి చెప్తారో దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వచ్చే ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి గారి ధీమా, గెలుపు వెనుకున్న రాజకీయ లెక్కలు ఏందన్నది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ రాజకీయాల ప్రస్తుతం అత్యంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న నాయకుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి స్థానంలో ఉంటారు. నాకు తెలిసి ఇంత కాన్ఫిడెంట్గా ఇప్పటి వరకు నాకున్న రాజకీయ అనుభవంతో కావచ్చు, నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ అంటారా లేకపోతే ఏమంటారో తెలియదు, కానీ ఏ విషయం చూసుకున్నా రేవంత్ రెడ్డి గారు అంత క్లారిటీగా అంత కాన్ఫిడెంట్గా ఉన్న లీడర్ని అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఆయన రాజకీయ శైలిని పూర్తిగా దూకుడుగా మార్చుకున్నారు. అంటే ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డి గారు దూకుడు, నన్ను అడిగితే ముందే ఇంకెక్కువ దూకుడు ఉండే ఎప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు లాస్ట్ అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, ఆయన మేషన్ తిప్పే విధానం కావచ్చు, అప్పుడు ఇంకెక్కువ దూకుడు ఉండే. ఇప్పుడు ఒక బాధ్యతమైన పొజిషన్ ఉండే కాబట్టి కొంచెం దూకుడు తగ్గించనే చెప్పాలి. బట్ ఆ ఫైర్ బ్రాండ్ అనేది అట్లనే ఉంది. ప్రతిపక్ష విమర్శలను ఎదుర్కొంటూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి గారు. ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ప్రజల్లోకి తీసుకుపోయి ఆయన మాటలతోని అర్థమయ్యేటట్టు చెప్పడంలో సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి నేనైతే. రేవంత్ రెడ్డి గారి ధీమాకు ప్రధాన కారణం 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం. దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఓడించి దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పుగా భావించబడింది. ఈ విషయంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అంటే ఓపెన్గా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ లేచే పరిస్థితి లేదన్నది అందరూ డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. అది ఏ రేంజ్లో డిసైడ్ అయ్యంటే ఆ రేంజ్లో డిసైడ్ అయ్యారు ప్రతి ఒక్కరు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది,
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక ధైర్యం వచ్చింది, ఒక ఉత్సాహం వచ్చింది. అవన్నీ కలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి విజయం వచ్చింది కేవలం రేవంత్ రెడ్డి గారి ఒక పేరు వల్ల. రేవంత్ రెడ్డి గారు తన పాలనలో రైతు రుణమాఫీ, మహిళా సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలు బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ప్రధాన విజయాలుగా ప్రస్తావిస్తున్నారు. మహిళా సంఘాలకు భూములు, రుణాలు, వ్యాపార అవకాశాలు కనిపించే కొత్త కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. రీసెంట్గా కనుక చూస్తే ఎన్నో వేల ఆర్టీసీ బస్సులు కూడా లేడీస్ పేరు మీద ఇచ్చిండు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తుతం పనిచేస్తారు. అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారనేది పక్కన పెడితే ఆయన విజన్ ఆలోచన ఏదైతే ఉందో చాలా గొప్ప విజన్ అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. చాలామందికి వడ్డీ లేని రుణాలు ఇస్తారు, మహిళా సంఘాలకు భూములు ఇస్తారు, వ్యాపార అవకాశాలు కల్పించేందుకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అయితే జరుగుతుంది. సేమ్ అదే టైంలో హైదరాబాద్ను అంతర్దేశీయ స్థాయిలో నగరంగా తీర్చిదిద్దడం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. అంటే హైదరాబాద్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ రేంజ్లో హైదరాబాద్కి ఒక పేరు, ఒక గౌరవం, ఒక హోదా ఉంది. సేమ్ అదే అభివృద్ధిని ఇప్పుడు హైదరాబాద్ అంటే ఒకటే సిటీలో మనం చేసుకుంటూ పోతే సిటీ సరిపోదు. కాబట్టి ఆల్టర్నేటివ్గా ఫ్యూచర్ సిటీ కూడా ఒకటి కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని తయారు చేసిరు, ఆల్రెడీ శంకుస్థాపన చేసిరు. అక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నిటితో కలిపి తెలంగాణని 1 ట్రిలియన్ ఎకానమీ హబ్గా మార్చడానికి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. సేమ్ అదే ఎస్టాబ్లిష్ కూడా చేస్తారు. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతారు. రాజకీయంగా చూస్తే బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో లేకపోవడం కాంగ్రెస్కు ఒక గొప్ప ప్రయోజనం. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తాము చేస్తున్న పనులను ప్రజలకు వివరించడంపై రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. కేసీఆర్లను నేరుగా సవాలు విసురుతూ తన నాయకత్వాన్ని బలంగా ప్రదర్శించే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి గారు చేస్తారు. చాలా నమ్మకంగా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని అవకాశం వచ్చిన ప్రతిసారి ఎట్లా చెప్తే ప్రజలకు అర్థమవుతుందో వాళ్ళ గురించి అట్లా చెప్పి ఆయన ఎంత మంచి పని చేస్తున్నారో ప్రజలకి అని చెప్పి ప్రయత్నం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ కూడా అవుతారు. 99% సక్సెస్ఫుల్గానే మాట్లాడుతున్నారు ఏడికి పోయినా సరే రేవంత్ రెడ్డి గారు. ఇంకా రేవంత్ అన్న అంటే తెలంగాణ అంటే రేవంత్ అన్నంత క్రెడిబిలిటీ అయితే రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. చాలామంది ఈ వీడియోలు నేను మాట్లాడుతుంటే ఈడేదో గొప్పలు చెప్తున్నాను అనుకుంటారు, కానీ గొప్పలు కాదు, ఇవి వాస్తవాలు. ఇవి సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం ఎవరైతే తక్కువ అంచనా వేస్తారో వాళ్ళ మించిన పిచ్చోళ్ళు ఇంకోరు ఉండరు అని అడిగి. ఆయన స్ట్రాటజీ, ఆయన క్లారిటీ, కింగ్ మేకర్, ఆయన డిసిజన్ మేకర్. ఒకవేళ ఆయన మేము చేయాలంటే ఎవరిని అడుగో లేకపోతే ఎవరి సలహాలు కూడా తీసుకోడు ఆయన. ఒక్కసారి ఆయన ఫిక్స్ అయితే పోకరిసినలో మహేష్ బాబు లాగా ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాడు ఆయన. ఏదైనా సరే ఎదుర్కొనే దమ్ము ఆయనకు ఉంది. కాబట్టి అంత డేరింగ్, అంత డాషింగ్గా రేవంత్ రెడ్డి గారు డిసిజన్లు తీసుకుంటారని చెప్పేసి అయితే నేను అనిపిస్తుంది. నేను నమ్ముతా కూడా. అది ఒక అంటే సోషల్ మీడియాలోనూ పోస్టులు వేస్తానో లేకపోతే యూట్యూబ్లోనో గొప్పలు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఆ పొజిషన్కి రాలే. ఆయన చెప్పినట్టు తొక్కుకుంటా, కష్టపడుకుంటా, పాలమూరి బిడ్డగా వీళ్ళు వచ్చి ఆ పొజిషన్లో కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారు. చాలామందికి తెలవాలి ఇది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అంత సులభమైతే కాదు. అధికార పార్టీ వ్యతిరేక ఓటు, హామీల అమలు, నిరుద్యోగ రైతుల సమస్యలు, అసంతృప్తిగా ఉన్న ఓటర్లు, బీజేపీ పెరుగుతున్న ప్రభావం వంటి అంశాలు కాంగ్రెస్కు సవాళ్ళుగా మారవచ్చు. ఈ సవాళ్ళన్నీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ బలపడేందుకు కూడా ఉపయోగపడవచ్చు. ఎవరైతే ఈ గవర్నమెంట్తోనే అనుకున్నంత ఆనందంగా లేరు, ఎవరైతే ఈ గవర్నమెంట్తో అనుకున్నంత ఆనందంగా లేరు, ఎవరైతే ఈ గవర్నమెంట్ సాటిస్ఫైగా లేరో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న బీజేపీ పార్టీకో లేదా బీఆర్ఎస్ పార్టీకో మద్దతిస్తే ఈ పార్టీ కొంచెం బలం తగ్గి వాళ్ళకి బలం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంది. ఒకటి, ఎన్నికల హామీలు పూర్తి అమలు, హైదరాబాద్ మరియు తెలంగాణలో అభివృద్ధి పనులు, కాంగ్రెస్ అంతర్గత ఐక్యత కొనసాగించడం. ఈ మూడింటి గురించి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎట్లా అంటే ఎన్నికల హామీల పూర్తి అమలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇయ్యాల కాకుండా సరే కూడా నెలకో 2 నెలలకో సంవత్సరానికో ఏవైతే రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారో ఆయన నోటి నుంచి 101% అవన్నీ నెరవేరుస్తారు.
దానిలో ఎటువంటి డౌటే లేదు, అది సక్సెస్ఫుల్గా చేస్తారు. హైదరాబాద్ మరియు తెలంగాణలో అభివృద్ధి పనులు ఫలితాలు అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో ఓన్లీ హైదరాబాద్ 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 అని చెప్పేసి చేసి విలేజెస్లో ఏం చేయలేదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్లా కాకుండా విలేజెస్లో ఏం చేయాలంటే ప్రజలకు నచ్చినట్టు చేయలేదు. ప్రజలు ఏదైతే కోరుకోరు బీఆర్ఎస్ పార్టీ నుంచి అవి అయితే మాత్రం చేయలేదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్లా జరగకుండా హైదరాబాద్లో ఏవైతే అవసరమో ఎంతైతే అవసరమో అంతనే హైదరాబాద్లో చేసుకుంటా గ్రామ స్థాయి నుంచి కూడా ఇందిరా మిల్ల దగ్గర నుంచి ఫ్రీ బస్సు దగ్గర నుంచి రేషన్ కార్డుల దగ్గర నుంచి ప్రజలకు ఏవైతే అవసరాలు కావాలో ఆ అవసరాలపైన హైదరాబాద్ మీద ఎంతైతే దృష్టి పెట్టిండో గ్రామాలలో కూడా అంతే దృష్టి పెట్టిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ 10 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా నేనే ఉంటాను అంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే చేసే పనులే ఆయనతో అట్లా మాట్లాడేస్తున్నాయని చెప్పేసి అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ అంతర్గత ఐక్యత కొనసాగించడం నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత కమాండింగ్ చేసి ఒక్క డైలాగ్తోని పార్టీ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు కొనసాగిలతో శాసిస్తున్నట్టే రేవంత్ రెడ్డి గారు డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ దమ్ము ఒకసారి అర్థం చేసుకొని నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు అంతర్గత సమస్యలు అయితే రావు. వచ్చినా సరే కూడా ట్రబుల్ షూటర్ లాగా ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఏమంటారు వేటగాడు చేతగానుడు అయితే పిల్లో చేదో పట్టుకుపోయింది అన్నకాడికి ఏదో సామెత ఉంటుంది. అట్లా రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు అయితే మాత్రం ఉల్టా సీదా నాటకాలు బ్లాక్ మెయిలింగ్లు ఇవైతే ఏం నడవి. ఇవాళ ఎంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారి వల్లనే. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే వీళ్ళెవరు కూడా కనీసం ప్రజలు గుర్తుపెట్టుకునే పరిస్థితి కూడా లేదు. సో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి కెపాసిటీ రేవంత్ రెడ్డి గారి దమ్ము ధైర్యం మనకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు. కాబట్టి అంతర్గత సమస్యలు అయితే రావనే నేను అనుకుంటున్నా. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ధీమాకు కారణాలు ఉన్నప్పటికీ 2028 ఎన్నికలు పూర్తిగా అభివృద్ధి సంక్షేమ ప్రజల సంతృప్తిపైన ఆధారపడి నిర్ణయించబడతాయి. ప్రజల తమ జీవితాల్లో మార్పు కనిపిస్తే కాంగ్రెస్కి మరో అవకాశం ఇవ్వచ్చు, లేకపోతే బీఆర్ఎస్ లేదా బీజేపీకి అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కరెక్టే, అంటే ప్రజల ఆలోచనలు మనం ఇప్పుడు తక్కువ వేయలేము. కాబట్టి చూద్దాం ఏ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్లో రేవంత్ రెడ్డి గారు అయితే 99% కాదు 101%, 99% కాదు రేవంత్ రెడ్డి 101% అయితే ఇచ్చిన మాట మీద నిలబడడానికే ప్రతి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గారు ఇంకా మునిగిపోయిన నాయకుడు అయితే కాదు. రేవంత్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెంట్గా ఎట్లా మాట్లాడినా సరే కూడా రేవంత్ రెడ్డి గారికి సమానంగా ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏమన్నా చేయొచ్చు. కేసీఆర్ గారు వ్యూహాలు అవన్నీ మనం చూసినాం. ఎత్తులు పై ఎత్తులు రాజకీయాలు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ల ముందు ఇప్పుడైతే కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారు, కానీ ఎలక్షన్ల ముందు ఆయన ఏం చేస్తారన్నది మనం వెయిట్ అయితే చేయాలి. కేసీఆర్ గారు అయితే మాత్రం మునిగిపోయే పడవైతే కాదు, ప్రస్తుతానికి గట్టిగానే ఉన్నాడు. ఇంకా అంటే పార్టీ గట్టిగానే ఉంది, కేసీఆర్ గారి పైన ఆధారపడి ఉంది. మెయిన్ కేసీఆర్ గారు ఎంత బలంగా ప్రజల్లోకి వస్తే అంత బలంగా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా కేసీఆర్ గారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందువల్ల వచ్చే ఎన్నికల్లో తిరిగి మళ్ళీ అధికారంకి రావచ్చు అనే నమ్మకం కేసీఆర్ గారిలో కనిపిస్తుంది. కేసీఆర్ గారికి నమ్ముతురు, నన్ను ప్రజలు నమ్మే అవకాశం ఉందని చెప్పి నమ్ముతురు. కాబట్టి చూద్దాం అది ఎట్లుంటుందో. కేసీఆర్ గారి ధీమాకు ప్రధాన కారణం ఆయన 10 ఏళ్ళు పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఒక స్థాయి మద్దతు ఉందని పార్టీ భావిస్తుంది. వీటన్నింటినీ మళ్ళీ వాళ్ళ వైపు ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ కేసీఆర్ గారు ఆ పార్టీ వైపు వచ్చి అధికారం వస్తుంది అనేది మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పాలనపై ప్రజల అభిప్రాయం కూడా 2028 ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగితే ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ బలపడే అవకాశం ఉందని కేసీఆర్ గారి వ్యూహంలో ఇది కూడా ఒక భాగంగా కనిపిస్తుంది. 2026లో మళ్ళీ ఒక చురుకైన రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తామని ప్రకటించారు. కేసీఆర్ గారు అయితే మాత్రం 2-3 సార్లు చెప్పారు, నేను రేపటి నుంచి బయటకు వచ్చి ఒక్కొక్కరిని తోలు తీస్తా అని చెప్పేసి అయితే మాత్రం డైరెక్ట్గా కేసీఆర్ గారు చెప్పారు. ఆ కేసీఆర్ గారు కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు కూడా మనకు తెలుసు. ఇంకా అవన్నీ మాట్లాడుకుంటే అది మళ్ళీ కన్వర్జేషన్ అవుతుంది. కాబట్టి ఇది ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మాత్రం కేసీఆర్ గారు బయటకు వచ్చి నిలబడదామని ట్రై చేస్తుండ్రు. మరి కేసీఆర్ గారికి హెల్త్ సపోర్ట్ చేస్తలేదా లేకపోతే పెద్ద మెత్తగైన కాబట్టి తిరగలేకపోతుంది అన్నది తెలియదు. కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడేదాకా బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంది, బీఆర్ఎస్కి రానున్న రోజుల్లో రాజకీయ వ్యూహం ఎట్లుంటుంది అన్నది అయితే మాత్రం చెప్పలేం. అంతా కేసీఆర్ గారు ఆయన తీసుకున్న నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ క్యాడర్ కేసీఆర్ గారు రాక కోసం అయితే వెయిట్ చేస్తారు. కేసీఆర్ గారు బయటకు వచ్చినా సరే కూడా కేసీఆర్ గారికి ఇంకొన్ని సవాళ్ళు ఉన్నాయి. కేసీఆర్ గారు ముందున్న సవాళ్ళు ఏంటంటే ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఎవరైతే పార్టీని వదిలేసిపోయారో కీలకమైన నేతలు వాళ్ళ ప్లేస్లో కొత్త నాయకులు రీప్లేస్ చేయడం, వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారో లేరా అన్నది కూడా తెలియదు. బట్ కొత్త నాయకత్వం అయితే చూడాలి. కాంగ్రెస్ పార్టీ బలపడడం, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం కొంచెం గట్టిగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీటన్నింటిలో కాంగ్రెస్ ఆధిపత్యం చూపడం కూడా బీఆర్ఎస్కి ఒక హెచ్చరికగా భావించవచ్చు. అంటే ఇన్నిట్లా బీఆర్ఎస్ ఎట్లా దొబ్బుకొని వస్తుంది అన్నది కూడా చాలా పెద్ద సవాలుగా అయితే మారింది. పార్టీ పునర్నిర్మాణం, యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడం, కొత్త ఓటర్లను ఆకర్షించడం వంటి అంశాలలో కేసీఆర్ గారు విజయం సాధించాల్సి ఉంది. అంటే కరెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం, పార్టీ ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే పార్టీ ఎక్కడదక్కడ ఇదైపోయిందో మళ్ళీ పార్టీని పునర్నిర్మాణించడం, యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం, కొత్త నాయకత్వాన్ని బలపరచడం, ఓటర్లను ఆకర్షించడం అటువంటి అంశాలలో కేసీఆర్ గారు ఇంకా విజయం సాధించవలసిన అవసరం ఉంది. నిజమే, అంటే కొంచెం డ్రాఫ్ట్ చూసి చదువుతున్నా కాబట్టి జర కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏమనుకోగరి. నిజమే, కేసీఆర్ గారు కొత్త యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, ఎవరికైతే సీట్లు ఇచ్చారో వాళ్ళు గెలవాలి, నిలబెట్టిన క్యాండిడేట్కి ప్రజలు ఓట్లేసేటట్టు ఆ ఓట్ బ్యాంక్ని ఆ ఓటర్లను ఎట్లా ఆకర్షించాలన్నది చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. చాలా పెద్ద ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఏదో కేక్ వాక్స్ అయితే మాత్రం కేసీఆర్ గారు మళ్ళీ ఏదో ఈజీగా అదే అంటే కేటీఆర్ గారు బయటకు వచ్చి ఎంత కొట్లాడినా సరే కూడా ఏది చేసినా సరే కూడా కేసీఆర్ గారు ఉన్న రోజులు కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్తేనే నడుస్తుంది. అది కేసీఆర్ గారు కుమారులు కావచ్చు, కేసీఆర్ గారి మంచి టాకింగ్ పవర్ ఉండొచ్చు, ఏది ఉన్నా సరే కూడా ప్రజలు ఫైనల్గా ప్రజలు విశ్వసించేది కేసీఆర్ గారినే. కాబట్టి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన వ్యూహాలే రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ ముందుకు ఎట్లా పోతుంది అన్నది డిసిజన్ అయితే చేస్తాయి. మొత్తంగా కనుక చూస్తే కేసీఆర్ గారిలో గెలుపు ధీమా స్పష్టంగా ఉన్నప్పటికీ అది వాస్తవంగా విజయపరంగా మారాలంటే పార్టీ పునరుద్ధరణ, ప్రజా సమస్యలపై పోరాటం, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల్లో కేసీఆర్ గారు ఇంకా పోటీదారునిగా ఉన్నారు. ఇది ఎన్ని రోజులు కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు ఆయన నుంచి ఒక పాత కేసీఆర్ గారిని చూస్తామన్న చూసేదానిపై ఈ ఎలక్షన్లు అయితే ఉంటాయి.
ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒకే వ్యక్తి ఎవరంటే బీజేపీ పార్టీ. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ పార్టీ కూడా ధీమాగానే ఉంది. బట్ ఈ ధీమా ఎంతవరకు సాధ్యమన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళిద్దరి గురించి చెప్పినప్పుడు ఈయన గురించి చెప్పకపోతే ఇది మీకు స్టోరీ అర్థం కాదు కాబట్టి బీజేపీ పార్టీ గురించి చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. పార్టీ జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అందరూ తెలంగాణలో అధికారం లక్ష్యమని బహిరంగ ప్రకటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదేనని విశ్వాసం వ్యక్తం చేస్తారు. బీజేపీ పార్టీ ధీమాకు గల ప్రధాన కారణాలు: తెలంగాణలో సంప్రదాయ రాజకీయ సమీకరణలు మారుతూనే ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండేది. కానీ గత కొన్ని ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరగడం, పార్లమెంటు స్థానాలు పెరగడం పార్టీకి ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే నమ్మకం బీజేపీ పార్టీ నాయకత్వంలో కనిపిస్తుంది. నిజంగానే బీజేపీ పార్టీ అయితే మాత్రం ఎంపీ సీట్లు అన్నీ వచ్చినాయంటే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఎక్స్పెక్ట్ చేయని సీట్లు ఎంపీ సీట్లు వచ్చినాయంటే పార్టీ మీద నమ్మకం తెలంగాణ ప్రజలలో పెరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీని కూడా మనం ఒకసారి ఛాన్స్ ఇద్దామన్న కనుక కనుక ఆలోచన వచ్చిందంటే మాత్రం ఈ రెండు పార్టీలకి తిప్పలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరో ముఖ్య అంశం కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణలో బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్తో సహా పలువురు నేతలు 2028 ఎలక్షన్లు తెలంగాణలో బీజేపీ అధికారం వస్తుందని ప్రకటించారు. రాష్ట్ర స్థాయి సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, కొత్త సామాజిక వర్గాల విస్తరణపై పార్టీ దృష్టి పెడుతుంది. టార్గెట్ అలా పెట్టుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ఏమేమి కావాలో గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం వంటివి బీజేపీ పార్టీ స్టార్ట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అధికారం రాకపోయినా సరే కూడా సీట్లు, ఓటు బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అయితే బీజేపీ పార్టీకి కూడా సవాళ్ళు ఏం తక్కువ లేవు. బీజేపీ పార్టీకి కూడా చాలా గట్టి సవాళ్ళు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో మద్దతు నిలబెట్టుకోవాలని చెప్పి చాలా గట్టిగా కష్టపడుతున్నారు, సక్సెస్ఫుల్ అవుతున్నారు. మరోవైపు కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏమేమి చేయాలనో వాటన్నింటికి ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. బీజేపీకి మరో సవాల్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకత్వం నిర్మించుకోవడంలో కొన్ని పట్టణ ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీ ప్రభావం పెరిగినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా విస్తృత స్థాయి మద్దతు లేదు. స్థానిక ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ వంటి ఎన్నికల్లో ఫలితాలు పార్టీ భవిష్యత్తుకి కీలకంగా మారవచ్చు. కరెక్టే, బీజేపీ పార్టీ విలేజెస్లో లేదు, ఉత్తర తెలంగాణలో అయితే ఉంది, కొన్ని జిల్లాలలో మాత్రమే ఉంది. కాబట్టి అదంతా బయటికి రావాలి. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిలబెట్టే నాయకులు కావాలంటే ఇప్పటి నుంచే చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకొని సామాజిక స్థానిక పరిస్థితులను బట్టి క్యాండిడేట్లను కానీ నాయకులను కానీ కనుక తీసి నిలబెడితే మాత్రం బీజేపీ పార్టీ కూడా కొంచెం గట్టి నిలబడే ఛాన్సెస్ అయితే ఉంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం 2028 ఎన్నికలుగా పూర్తిగా ఓపెన్ కాంటెస్ట్గా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, బీఆర్ఎస్ పార్టీ పునరుద్ధరణ ప్రయత్నాలు, బీజేపీ పార్టీ విస్తరణ వ్యూహం, ఈ మూడు అంశాలు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం బీజేపీ పార్టీ ధీమాగా ఉన్నప్పటికీ అధికారంలోకి రావాలంటే కేవలం కేంద్ర నాయకత్వం ప్రభావమే కాదు, గ్రామ స్థాయి నుంచి బలమైన రాజకీయ నిర్మాణం కూడా ఆ పార్టీకి చాలా అవసరం. మొత్తంగా కనుక చూస్తే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తామని చెబుతున్నా సరే కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ సొంతగా మేము గెలుస్తామని నమ్మకం ఉన్నప్పుడు కూడా ప్రజలు ఏ పార్టీని నమ్ముతారన్నదే ఇలా ఫైనల్ ఇంపార్టెంట్. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తాయని కూడా చాలా న్యూస్లు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు. కాబట్టి దాని గురించి ప్రస్తుతం అయితే టాపిక్ అయితే ఏం నన్ను అడిగితే రేవంత్ రెడ్డి గారి ఏదైతే నమ్మకం ఉందో రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా వాటికి తగ్గట్టే రానున్న 2.5 ఏళ్ళు ఆయన పనిచేస్తారని చెప్పి అనుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ కూడా చేసిన తప్పులను సరిదిద్దుకొని యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది.
బీజేపీ కూడా గ్రామ స్థాయి నుంచి నిర్మాణం స్టార్ట్ చేసింది కాబట్టి చూద్దాం 2026 కల్లా పరిస్థితులు ఎట్లుంటాయో ఎంతవరకు వస్తాయో చూద్దాం. దాన్ని బట్టి నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే మీకు చేసిస్తా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో మీరు వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందు చాలా మంచి పొలిటికల్ అప్డేట్స్ అయితే మాత్రం మీకు వస్తాయి. జై హింద్.